హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మరొక 1500 కోట్ల అప్పు అండి బాండ్ల వేలం ద్వారా సమీకరిస్తున్న సర్కారు. సో, మూడున 1000 కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వము. సో, మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అయితే మంగళవారం మరొక 1500 కోట్ల రూపాయల అప్పుగా అయితే రుణం తీసుకోవడం జరిగిందండి. ఆర్బీఐ షెడ్యూల్ మేరకు బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని తీసుకోనుంది. సో, ఈ నెల 3వ తేదీన 1000 కోట్లు రుణం తీసుకొనగా ప్రభుత్వం ఈ నెలలోనే మరొక మారు బహిరంగ మార్కెట్లో రుణానికైతే వెళ్తోంది. ఆగస్టు నెలలో మొత్తానికి 6000 కోట్ల రుణంగా అయితే తెచ్చుకుంది. ఇక ఆగస్టు 6న 3000 కోట్లు, 13న మరొక 3000 కోట్లు సమీకరించింది. జూలైలో 7000 కోట్లను సమకూర్చుకుంది. దీంతో రెండో త్రైమాసికంలో ఇప్పటి వరకు 15,000 కోట్లను పైగా అప్పు అయితే తీసుకున్నట్టు అవుతోంది. సో, మొత్తానికి తొలి త్రైమాసికంలో ప్రభుత్వము 13,000 కోట్లకు పైగా అప్పులైతే తెచ్చింది. సో, సర్కారు ఈ నెలలోనే మళ్ళీ రుణానికి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రెండో త్రైమాసికాల్లో కలిపి మార్కెట్ వద్ద రుణము 30,000 కోట్లు దాటవచ్చని అయితే ఆర్థిక వర్గాల శాఖ అయితే పేర్కొనడం జరిగింది.